హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సుప్రజ. జీవితమే ఒక పాట అనే ఛానల్‌కి స్వాగతం. ఈరోజు నేను నా జీవితంలోని ఒక ముఖ్యమైన ప్రయాణాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అది వర్కింగ్ వుమెన్‌గా ఉన్న నేను ఒక హౌస్ వైఫ్‌గా మారిన 9 సంవత్సరాల ప్రయాణం. ఈ ప్రయాణంలో నేను నేర్చుకున్న పాఠాలు ఎన్నో, మార్చుకున్న అలవాట్లు ఎన్నో, మరిచిపోయిన అభిరుచులు ఎన్నో. 9 సంవత్సరాల ముందు నేను ఒక పెళ్లి కాని ఉద్యోగం చేసే అమ్మాయిని. అంటే ఎవరైనా ఊహించవచ్చు లైఫ్ ఎలా ఉంటుందో. ఎక్కువ బాధ్యతలుండవు. నా ఉద్యోగం, నా పనులు, నా ఇల్లు, అంతే. ఇదే నా ప్రపంచం. ఉద్యోగం నాకు కేవలం ఇన్కమ్ మాత్రమే ఇవ్వలేదు. ఆత్మవిశ్వాసం, స్వతంత్రం, ఇంకా గుర్తింపును కూడా ఇచ్చింది. రోజు మంచిగా తయారై వెళ్ళడం, కొలీగ్స్ని కలవడం, కొత్త కొత్త ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అవ్వడం. అఫ్కోర్స్ వర్క్ స్ట్రెస్ ఎంత ఉన్నా అది మన కెరీర్ కోసమే అని చాలా ఇష్టంగా కష్టపడతాం. అయితే లైఫ్ ఎప్పుడూ ఒకేలాగుండదు. కొన్నిసార్లు మన పరిస్థితులు, మన కుటుంబ అవసరాలు మనల్ని కొత్త కొత్త నిర్ణయాల వైపు తీసుకెళ్తాయి. ఇంకా నా విషయానికి వస్తే, నేను హైదరాబాద్లో జాబ్ చేసేదాన్ని. మా హస్బెండ్ తిరుపతిలో జాబ్ చేసేవాళ్ళు. ఆయనకు మారే అవకాశం లేదు. ఇంకా పెళ్ళయ్యాక ఒకరక్కడ ఒకరిక్కడ ఉంటే కష్టమని ఇద్దరం మాట్లాడుకుని నేనైతే జాబ్ వదిలేశాను. కానీ నిజం చెప్పాలంటే మార్పు అంత సులభం కాదు. 11 సంవత్సరాలు ఒక ఫ్లోలో వెళుతున్న జీవితం ఒక్కసారిగా నా రోజువారీ జీవితం పూర్తిగా మారిపోయింది. మొదట్లో ఆఫీస్ వాతావరణం నాకు చాలా గుర్తొచ్చేది. అంటే ఈ టైంకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళం కదా, ఈ టైంకి మనం ఆఫీస్లో ఉంటే లంచ్ చేసేవాళ్ళం కదా, ఇలాంటివి ఎన్నో అన్నమాట. కొన్నిసార్లు అయితే అసలు మనం తీసుకున్న నిర్ణయం సరైందేనా అనే ప్రశ్న కూడా నన్ను ఎన్నోసార్లు వేధించేది. కానీ ఒక హౌస్ వైఫ్గా మారిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఇంటి నిర్వహణ ఉద్యోగం కన్నా పెద్ద బాధ్యతని, ఉద్యోగం కన్నా మించిన ఉద్యోగం అని నాకు అర్థమైంది. చాలామంది ఒక హౌస్ వైఫ్ పని చాలా సులభమని అనుకుంటారు. వేరే వాళ్ళ దాకెందుకు, నేనే అనుకునేదాన్ని జాబ్ చేసేటప్పుడు. వీళ్ళలాగా మనం కూడా ఇంట్లో ఉంటే హ్యాపీగా పనులన్నీ తొందరగా పూర్తి చేసుకొని మిగతా అంతా రెస్ట్ తీసుకోవచ్చు, లేకపోతే పాటలు వినడమో, సినిమాలు చూసుకోవడం, ఏదో ఒకటి చేయొచ్చు అనుకునేదాన్ని. అది చాలా తప్పని తర్వాత నాకు అర్థమైంది. ఎందుకంటే ఇందులో కూడా ఒక టైం మేనేజ్మెంట్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, ఒక ప్లానింగ్ అంటూ ఉండాలి, అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఇంకా ఎన్నో లక్షణాలు చాలా అవసరం. ఇంట్లో ఉండే వాళ్ళకి తెలుసు, వాళ్ళకి సెలవులు ఉండవు, ఆదివారాలు ఉండవు, పర్ఫార్మెన్స్ బోనస్లు ఉండవు. ప్రశంసలు మాట పక్కన పెడితే అసలు చాలా సందర్భాల్లో గుర్తింపు కూడా ఉండదు. వర్క్ చేసేటప్పుడు మనకు ఇంట్లో వాళ్ళ నుండి ఎంతో కొంత సపోర్ట్ అయితే ఉంటుంది. అంటే ఇంటి పనుల్లో, పిల్లల్ని చూసుకోవడంలో కొన్ని ఆల్టర్నేటివ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. పిల్లల్ని చూసుకోవడానికి అమ్మమ్మలో, నానమ్మలో ఎవరో ఉండడము, ఇంటి పనులకి మెయిడ్ని పెట్టుకోవడం లాంటివి అన్నమాట. కానీ ఒక హౌస్ వైఫ్కి అంత సపోర్ట్ ఉండకపోవచ్చు. ఇంట్లోనే ఉంది కదా, మేనేజ్ చేస్తుందిలే అనుకుంటారు. కొన్ని పనులైతే మనకు మనమే కావాలని తీసుకుంటాం. అంటే మెయిడ్ లేకుండా మనమే మేనేజ్ చేద్దాంలే, ఏముంది, అరగంట పనే కదా రోజుకి, గిన్నెలు కడగడం మనమే చేసేసుకుంటే సరిపోతుందిలే అని కొన్ని మనమే తీసుకుంటాం. మరి నా విషయానికి వస్తే, పెళ్లి తర్వాత 2 సంవత్సరాలు అసలు టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు. అంటే కొత్త సంసారం, ఇంటికి కావాల్సిన వస్తువులు తెచ్చుకోవడం, ఇంటిని సర్దుకోవడం, ఇంకా వెంటనే బాబు. 2 ఏళ్ళు అసలు ఎలా గడిచాయో కూడా తెలియదన్నమాట. ఇంటి పని, వంట పని, ఇంకా చిన్నపిల్లలుంటే తెలిసిందే కదా, వాళ్ళకి స్నానం చేయించడం, వాళ్ళకి తినిపించడం, రాత్రులు సరిగా నిద్ర ఉండదు, పగలు వాళ్ళు పడుకున్న తర్వాత మనం పనులు చేసుకోవాలి. ఇలాగ వాళ్ళకి 4 ఏళ్ళు వచ్చేంత వరకు, అంటే స్కూల్కి వెళ్ళేంత వరకు మనకు రోజు ఎలా గడుస్తుందో తెలియదు. ఇంకా పనులంటారా, అవి ఎప్పటికీ పూర్తవదు.
ఒక పని పూర్తయింది అనేలోపే ఇంకో పని కాచుకొని కూర్చోంటుంది. అంట్లు, చెత్తలు, బట్టలు, పిల్లలు, వాళ్ళ చదువులు, ఇంకా చెప్పుకుంటూ పోతే ఇది చాలా పెద్ద లిస్టే. ఈ వలయంలో మనం ఎంతలా చిక్కుకుపోతామంటే మనల్ని మనం మర్చిపోయేంత, మనల్ని మనం కోల్పోయేంత. ఒక్కోసారి అనిపిస్తుంది అసలు మన కోసం మనం ఏం చేసుకుంటున్నాం అనిపిస్తుంది. కానీ ఈ ప్రశ్నను ప్రశ్నలాగా వదిలేయకూడదు. ఆ ప్రశ్న నుంచే ఒక సమాధానం వెతకాలి. దానికోసం మనం కొన్ని చిన్న చిన్న అలవాట్లను రోజూ ఫాలో అవ్వాలి. మన కోసం మనం కనీసం గంట సేపైనా రోజులో తీసుకోవాలి. మొదట్లో గంట కుదరకపోయినా కనీసం 10 నిమిషాలతో అన్నా మొదలు పెట్టాలి. తర్వాత మెల్లగా దాన్ని పెంచుకోవచ్చు. మనం ఏం చేస్తే ఆనందంగా ఉంటామని మనకు తెలుస్తుంది కదా. అంటే మనం వదిలేసిన మన హాబీస్ని మళ్ళీ అలవాటు చేసుకోవాలి. కొంతమందికి పాటలు పాడడం ఇష్టం, మరి కొంతమందికి పాటలు వినడం, సినిమాలు చూడడం, మొక్కలు పెంచడం, టైలరింగ్, క్రాఫ్ట్స్ చేయడం, పుస్తకాలు చదవడం, ఇలా మనం వదిలేసిన హాబీస్ని మళ్ళీ మన జీవితాల్లోకి ఆహ్వానించాలి. మెయిన్గా మనకు పిల్లలు స్కూల్ జాయిన్ అయిపోయిన తర్వాత ఈ వెలితైతే బాగా అర్థమవుతుంది, ఏంటి నా లైఫ్ ఇక్కడే ఆగిపోయింది అన్నట్లు. నాకు కూడా మా బాబు స్కూల్ జాయిన్ అయ్యాక అనిపించింది అసలు నా కోసం నేను ఏం చేసుకుంటున్నాను అని. మామూలుగా అయితే నాకు జాబ్ చేసేటప్పుడు అనిపించేది గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేయాలి అని, చదవాలి, కానీ టైం సరిపోదులే అని వదిలేసేదాన్ని. జాబ్ మానేసి ప్రిపేర్ అయ్యే ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా అవసరమే కదా, అది లేకపోవడంతో అది చేయలేకపోయాను. లైఫ్లో మనకెప్పుడు రిగ్రెట్ అయితే ఉండకూడదు. అంటే మనం ఒకవేళ ఇది చేసుంటే మనకు వచ్చుండేదేమో, మనం ప్రయత్నించలేదేమో అన్న రిగ్రెట్ అయితే మనసులో ఉంటే అది జీవితాంతం మనం వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దాన్ని ట్రై చేద్దాం అనుకున్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలని అనుకున్నాను. మా హస్బెండ్ కూడా ఓకే అన్నారు. అలా నేను 4 years కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాను. నాకున్న టైంలో పనులన్నీ తొందరగా కంప్లీట్ చేసుకొని అందరూ వెళ్ళిపోయాక 4-5 గంటలు దాని మీద కూర్చునేదాన్ని. ఇలాగ 4 ఏళ్ళు ప్రయత్నించాను, కానీ రాలేదు. మొదట్లో బాధపడ్డాను, కానీ కృంగిపోవడం అయితే జరగలేదు. ఎందుకంటే ఆ ప్రాసెస్ నుండి నేను ఎంతో కొంచెం నాలెడ్జ్ అయితే గెయిన్ చేశాను కదా. దాని తర్వాత ఇదిగో ఇలాగ మీ ముందు యూట్యూబ్లో ఉన్నాను. నాకు పాటలు పాడడం అంటే ఇష్టం, వినడం అంటే ఇష్టం. నా యూట్యూబ్ ఛానల్లో షార్ట్స్ కానీ మీరు గమనించినట్లయితే చూస్తే నేను పాడిన పాటలే షార్ట్స్లో ఉంటాయన్నమాట. అంటే నాకు ఆ పని చేయడం ఇష్టం, అందుకని అలాగైనా రోజుకొక పాట అయినా పాడుకుంటాను కదా, అలాగ నేను హ్యాపీనెస్ పొందుతాను కదా అని స్టార్ట్ చేశాను. నా మూడ్ని మార్చే గొప్ప సాధనం పాట నేను భావిస్తాను. నేను ఆనందంగా ఉన్న ఒక పాట పాడుకుంటాను, బాధలో ఉన్న ఒక పాట పాడుకుంటాను, మూడ్ ఆఫ్లో ఉన్న ఒక పాట పాడుకుంటాను. అంటే పాట ఎలాంటి సందర్భానికైనా అన్వయించుకుంటాను. ఇదే నా వీక్నెస్, ఇదే నా ప్లస్ కూడా అనుకుంటాను. దీని నుంచి నేను చెప్పాలి అనుకున్నది ఏంటంటే, హౌస్ వైఫ్గా ఉన్న పర్సనల్ డెవలప్మెంట్ మనం ఎప్పుడూ ఆపకూడదు. అంటే కొత్త విషయాలు నేర్చుకోవాలి, మన ఎబిలిటీని మనం గుర్తించగలగాలి. ఇతరులు మెచ్చుకోకపోయినా ఏదైనా పని సాధించినప్పుడు అది చిన్నదైనా పెద్దదైనా మనకు మనం అప్రిసియేషన్ ఇచ్చేసుకోవాలి. మనతో మనం మాట్లాడుకోవాలి, మనతో మనమే పోటీ పడాలి. ఇలా ఉంటే మన జీవితాన్ని కొంచెమైనా జీవించినట్లు ఉంటుంది. అలాగని మన బాధ్యతలు మనం వదిలేయాల్సిన అవసరం లేదు. మనం బాధ్యతలు నిర్వహిస్తూనే మన పిల్లలకు, హస్బెండ్కి, అత్తమామలకు టైం ఇస్తూనే మనల్ని మనం డెవలప్ చేసుకోవచ్చు. ఈ వీడియో ద్వారా నాలాంటి హౌస్ వైఫ్స్కి నేను చెప్పాలి అనుకున్నది ఏంటంటే, మీ కృషిని ఎన్నడూ తక్కువగా అంచనా వేయకండి. మన శక్తిని, యుక్తిని మన కుటుంబం నిర్మించడం కోసం వెచ్చిస్తున్నామని గర్వపడండి. మిమ్మల్ని మీరు ప్రేమించడం మొదలుపెట్టండి. ఇంట్లో వాళ్ళు కూడా ఒక అందమైన, ఆనందమైన ఇల్లు వెనక, ఒక రుచికరమైన వంట వెనక,
ఒక శుభ్రమైన వాష్రూమ్ వెనుక, కొన్ని ఐరన్ చేసిన బట్టల వెనుక ఎంత శ్రమ దాగి ఉందో గుర్తించగలగాలి. మెచ్చుకోకపోయినా చిన్న చూపుతో మాత్రం చూడకండి. మీకు వీలైనంత సపోర్ట్ ఇవ్వగలిగే ప్రయత్నం అయితే చేయండి. ఒక మనిషి విలువ కేవలం జీతం ద్వారా మాత్రం కొలవకూడదని గుర్తించండి. ఇంకా చివరికి మార్పు మంచిదేనా అన్న ప్రశ్నకు సమాధానం, అది మార్పు మంచిదైనా చెడ్డదైనా మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంటే మనం దాన్ని ఎలా స్వీకరిస్తామన్న దాన్ని బట్టే ఉంటుంది. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో నా ప్రయాణానికి సంబంధించిన అనుభవాలను మీతో పంచుకున్నాను. అయితే నాలాంటి ఆడవాళ్ళల్లో ఒక్కరైనా ఒక్క అంశానికైనా కనెక్ట్ అయి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.